హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. మన ఛానల్ పెట్టిన ఉద్దేశం కూడా మీకు తెలుసు. ప్రతి వ్యక్తి ఎదగాలి, ఏదో ఒక రంగంలో రాణించాలి అనే ఉద్దేశం మీదనే మనం ఛానల్ ప్రారంభించాము. అందులో భాగంగా రకరకాల వ్యాపారాలు తెలియజేస్తూ వస్తున్నాను. అలాగే ఏదైనా స్వయం ఉపాధి అవకాశం ఉంటే వాటిని కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తూ వస్తున్నాను. వీడియో అయితే అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో చూస్తున్న పాయింట్లు నేను చెప్తున్న విధానం మీకు నచ్చినా, ఈ సబ్జెక్ట్ ఎదురు వ్యక్తికి ఉపయోగపడుతుందని మీకు అనిపించినా ఒక లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. ఏ వ్యక్తి ఎదగాలన్నా కూడా అతను చెయ్యాలి అనుకుంటున్న వ్యాపారం మీద పూర్తి అవగాహన ఉండాలని మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటి అవగాహనతో చేస్తే ఎటువంటి పెట్టుబడి లేకుండా ఈరోజు 2 లక్షల రూపాయలు కూడా పైన సంపాదిస్తున్న వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అతను ఏం వ్యాపారం చేస్తున్నాడు, ఎలా వస్తున్నది, మరి పెట్టుబడి లేకుండా వస్తుంది కదా ఆదాయం, మరి ఏ విధంగా ముందుకెళ్తే అతను ఆ ఆదాయాన్ని తీర్చగలుగుతున్నాడు, ఈరోజు కొంచెం స్పష్టంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి అలాంటి అవకాశాలు, అతనుకున్న అవకాశాలు జనాలకు ఉన్నాయంటే చాలా అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి తెలియజెప్పే ప్రయత్నమే ఈరోజు ఈ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో యాపిల్ మనం చూస్తూ ఉంటాం. యాపిల్ అనేది 100కు 3 అమ్ముతున్నారు, 2 అమ్ముతున్నారు, 4 అమ్ముతున్నారు. ఈరోజు యాపిల్ మార్కెట్ అనేది చాలా పెద్ద మార్కెట్ తెలుగు 2 రాష్ట్రాల్లో. యాపిల్ ఏ షాప్ అయినా కానీ యాపిల్ లేని షాప్ అనేది ఉండదు. అంటే యాపిల్ ఖచ్చితంగా అమ్ముతూ ఉంటారు. మరి ఇలాంటి యాపిల్ను మరి కస్టమర్లకు చేరవేసే వ్యక్తులు ఎంతమంది ఉంటారంటే, ఒక ఊరిలో 3 లేదా 4 హోల్సేల్గా యాపిల్ని కొని రిటైల్గా విక్రయించే వ్యక్తులకు చేరవేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ హోల్సేల్గా వ్యక్తులు ఎక్కడ కొంటుంటారా అంటే, ఒక మధ్యవర్తి ద్వారా వాటిని కొంటూ ఉంటారు. అంటే సూపర్ స్టాకిస్ట్ అని ఉంటుంటారు, వాళ్ళ దగ్గర నుంచి కొంటూ ఉంటారు. ఇక్కడ ఈ వ్యాపార కాన్సెప్ట్ ఏంటంటే, కొంచెం మనకు లాంగ్వేజ్ హిందీ కానీ మనం మాట్లాడడం వచ్చిన వ్యక్తి, హిందీ కానీ మీకు వచ్చి ఉంటే, మనము ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, పెద్ద మండి ఆడుంది, జమ్మూ కాశ్మీర్లో ఉంది. ఈరోజు యాపిల్ మండి అని మీరు కొడితే గూగుల్లో జమ్మూ కాశ్మీర్లో 2 మండీలు ఉన్నాయి. ఆ మండీలు 2 చూపిస్తాయి. అక్కడ నుంచి మనకు సరుకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఈరోజు ఒక యాపిల్ ఖరీదు 4 రూపాయల నుంచి 8 రూపాయల మధ్యన క్వాలిటీని బట్టి మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. ఏది అక్కడ హోల్సేల్గా రైతులు విక్రయిస్తున్నారు. ఇక్కడ లారీలలో మనము ఆ యాపిల్ను దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ రకరకాల బ్రోకర్స్ ఉంటుంటారు, వాళ్ళ ద్వారా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనము కూడా ఈ బ్రోకరేజీని మనం కూడా అలవాటు చేసుకోవచ్చు. ఈరోజు మనము ఆ మండీ కాడికి వెళ్ళి మార్కెట్లో అక్కడ ఎక్కడికెక్కడికి వాళ్ళు స్టాక్ పంపిస్తున్నారు అనేది కొన్ని రోజులు ఉంటే మనకు ఒక అవగాహన వస్తుంది. ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ఎక్కడికి స్టాక్ పంపిస్తున్నారు, తెలుగు 2 రాష్ట్రాలకు వస్తుంది, అలాగే దేశంలో నలుమూలకు స్టాక్ వెళ్తుంది. కానీ మనము హిందీ మాట్లాడడం ఎందుకు రావాలి అంటున్నానంటే, మనం అక్కడ జమ్మూ కాశ్మీర్ ఏరియాలో హిందీ ఎక్కువగా నడుస్తుంది కాబట్టి హిందీ మనకు కానీ ఉర్దూ కానీ మనకు మాట్లాడడం వస్తే మనం అక్కడ నుంచి ఘటన కాగలము, అక్కడ నుంచి వ్యాపారం చేయగలం. ఈరోజు ఏ వ్యక్తి అయితే అవి తయారయ్యే ప్లేస్ నుంచి వాటిని కొనగలడో, మార్కెట్ చేయగలడో, అతనికి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఈరోజు మనం ఏమన్నా తయారు చేసినవి అమ్మాలంటే అమ్మాల్సిన అవసరం లేదు. రైతుకు అలాగే మనకు హోల్సేల్ డీలర్కి మధ్య మధ్యవర్తిగా ఉంటూ వ్యాపారం చేయడమే ఈ వ్యాపార ఉద్దేశం. నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ కూడా అది. మరి ఈరోజు ఈ వ్యాపారాన్ని చేస్తూ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మన తెలుగు 2 రాష్ట్రాల్లో నాకు తెలిసి కూడా అంటే వాళ్ళ పేర్లు చెప్పడానికి కానీ వాళ్ళ గురించి పరిచయం చేయడం కానీ అతను ఇష్టపడలేదు. కానీ నాకు తెలిసిన వ్యక్తులు కూడా ఒక 2 వ్యక్తులు ఏ పెట్టుబడి లేకుండా బ్రోకరేజ్ మధ్యవర్తిగా ఉంటూ లక్షలు సంపాదిస్తున్నారు. నేను ఉజ్జాయింపుగా 2 లక్షలని రాశాను. 2 లక్షలు కాదు, ప్రతి నెల అసలు అన్లిమిటెడ్ సంపాదన వస్తుంది వాళ్ళకి. నేను అనుకోవడము 6 నుంచి 8 లక్షలు కూడా మిగులుతున్నాయేమో అనుకుంటున్నాను. ఎందుకు ఆ విధంగా మిగులుతున్నాయంటే, ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎక్కడైతే ఈ హోల్సేల్గా ఈ యాపిల్స్ విక్రయిస్తుంటారో, అంటే ఒక చిన్న షాప్ పెట్టుకుంటాడు. అతను ఏం చేస్తుంటాడంటే, హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో అతనికి ఏదైతే దగ్గర టౌన్లో ఆ దగ్గర నుంచి యాపిల్స్ దిగుమతి చేసుకొని దగ్గరలో లోకల్లో ఉండే షాపులలో విక్రయిస్తుంటారు. అతను ఉజ్జాయింపుగా మాట్లాడుకుంటూ ఒక 50 కేసులు ప్రతిరోజు కొంటున్నాడు అనుకున్నా, 50 బాక్సులు. ఇతనికి రోజుకు 50 బాక్సులు అంటే 5 రోజులకు 500 బాక్సులు అవుతున్నాయి. ఇలాంటి వ్యక్తులు 1-2 ఉంటుంటారు టౌన్లో. వీళ్ళతో మనం మాట్లాడుకొని ఒక లోడు వీళ్ళకు యాపిల్స్ కానీ పంపగలిగితే ఫ్రెష్ స్టాక్ అతనికి వస్తుంది. ఈ మధ్యవర్తి అనే జంజాటం ఉండదు. డైరెక్ట్గా అతను కస్టమర్లకు ఇస్తాడు, రీజనబుల్ రేట్లకు వస్తున్నాయి. ఈరోజు మార్కెట్లో చూస్తే పాడైపోయిన యాపిల్స్ మన వరకు వచ్చేరకు చాలా కాలమైన యాపిల్స్ వస్తుంటాయి. ఏసీలో పెట్టి కొన్ని రోజులు పాడైపోయిన యాపిల్స్ వస్తుంటాయి. ఇక్కడ ఈ షాపు వ్యక్తులకి ఏంటంటే ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళ కాయలు కొన్న తర్వాత ఎక్కడ స్టోరేజ్ పెట్టుకోవాలని అవగాహన ఉంటుంది. మామూలు వ్యక్తులకు ఆ అవగాహన ఉండదు. వాళ్ళనే మనము కొంచెం గ్రౌండ్ వర్క్ చేసుకొని ఈరోజు ఫస్ట్ మార్కెట్
ఈ యాపిల్ మండికి వెళ్ళి అక్కడ సమస్తం పరిశీలించండి. అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, ఎంత రేటు పడుతున్నాయి, ఏ ఏ క్వాలిటీస్ ఉన్నాయి మార్కెట్లో, ఈ పూర్తి అవగాహన మీకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే లోకల్ మన తెలుగు 2 రాష్ట్రాల్లో కొంచెం గ్రౌండ్ వర్క్ చేస్తే ఒక నెల 2 నెలలు కానీ గ్రౌండ్ వర్క్ చేసి మెయిన్ జిల్లాల్లో ఎంతమంది హోల్సేల్ స్టాకిస్ట్ పాయింట్ పెట్టుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుకొని 2-3 కలిసి ఒక లోడు కానీ మనం గ్యాదర్ చేసి పంపగలిగితే ఈరోజు కమిషన్ రూపంలో ఒక లోడు మనం పంపగలిగితేనే మనకు 50,000 నుంచి 2 లక్షల వరకు కమిషన్ రూపంలో ఆదాయం వస్తుంది. మరి ఇలాంటి వ్యక్తులు ఒక రోజుకి ఎన్ని లోడ్లు పంపిస్తున్నారు? మార్కెట్లో ఈ దందా చేయడానికి ఎంతమందికి అవకాశం ఉంది? ఎంతమంది అందిపుచ్చుకొని చేయగలుగుతున్నారు? కాకపోతే ఫ్రెండ్స్, నా ఉద్దేశం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్లో ఏ వ్యక్తి అయినా ఇంట్రెస్ట్ ఉండి కొంచెం బల్క్గా హోల్సేల్గా వ్యాపారం చేయాలి, ఇది అంటే ఏమైనా మనం పెట్టుబడి పెడుతున్నామంటే 10 పైసలు కూడా మనం పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. ఈరోజు ఏ వ్యక్తికైనా అక్కడ ఓ రైతుకు కానీ ఇక్కడ డీలర్ హోల్సేల్ వ్యక్తికి కానీ మధ్యవర్తిగా మనం ఉంటున్నాం. కాకపోతే ఏంటంటే అక్కడ అతనితో మాట్లాడుతున్నాము, రేటు సెట్ చేస్తున్నాం, ఇక్కడికి ఇతనికి పంపిస్తున్నాం, మనం కమిషన్ తీసుకుంటున్నాం. ఈ విధంగా వ్యాపారాన్ని అలవాటు చేసుకోగలిగితే ఫస్ట్ ఏ వ్యక్తి అయినా ట్రబుల్స్ అనేది ఉంటాయి ఫ్రెండ్స్, సర్వసాధారణము. కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, ట్రబుల్స్ ఉంటాయి, అక్కడ ఉండే బ్రోకర్స్ కూడా ఒత్తిడి ఉంటుంది, సర్వసాధారణం. ఇక్కడ నైపుణ్యం ఏంటంటే మెలకువగా అంటే ప్రతి వ్యక్తితోటి మర్యాదగా ప్రవర్తించడము, అందరితోటి సానుకూలంగా ముందుకెళ్ళడము, ఇలాంటి నైపుణ్యం కానీ మీ దగ్గర ఉండి ఈ భాష హిందీ భాష మీరు మాట్లాడగలిగి లేదా ఉర్దూ మీరు మాట్లాడగలిగితే మీరు ఈ వ్యాపారంలో అతి ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్లో అంత వ్యాపారం ఉంది, మనం చేయాలి. కానీ ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎంత అవకాశం ఉందంటే మనం ఊహించలేనంత అవకాశం మార్కెట్లో ఉంది. కాకపోతే ఏంటంటే చాలామంది దృష్టి పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే దీంట్లో అక్కడికి పోయి ఎలా ఉండాలి, ఇక్కడ ఎలా గ్యాదర్ చేయాలని ఏదైనా ప్రణాళిక, ఏ వ్యాపారమైనా రిస్క్ ఉంటుంది. ఇక్కడ జీరో రిస్క్, ఇన్వెస్ట్మెంట్ లేదు, జీరో రిస్క్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు రిస్క్ లేనట్టు కదా. మరి ఇలా కాకపోతే మనం టైం స్పెండ్ చేసి కొంత వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ చేస్తే మాత్రం ఒక అద్భుతమైన విజయం వస్తుంది. ఈరోజు మార్కెట్లో ఎంతోమంది ఇలాంటి అందిపుచ్చుకొని ఉన్న స్థానానికి వచ్చేది అంటే బల్క్గా సంపాదించే ఏకైక పాయింట్ ఇది అనమాట. ఓ రిటైల్గా అమ్మే వ్యక్తి ఎంత అమ్ముతాడు? ఓ 15,000 20,000 ఫ్రూట్స్ అమ్ముతాడు, కాకపోతే ఒక 2,000 3,000 ఆదాయం వస్తుంది. ఇలాంటి వ్యక్తులు వేల మంది మార్కెట్లో ఉంటుంటారు. వీళ్ళందరికీ కూడా మీ ద్వారా సప్లై అవుతుంది కాబట్టి అసలు ఒకసారి ఊహించండి ఎంత ఆదాయం ఉంటుందో. ఈరోజు డైరెక్ట్గా రైతు కా నుంచి కొని మీరు విక్రయిస్తున్నారంటే ఆ రేంజే వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మీ మాటే వాళ్ళకు పరపతిగా ఉండాలి. ఈరోజు అంతా అమౌంట్ మనమే క్యాష్ తీసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతా ఫోన్పేలు, గూగుల్ పేలు, అలాగే నెట్ బ్యాంకింగ్ ద్వారా మనకు నెఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కాకపోతే ఏంటంటే మనకు బెస్ట్ సర్వీస్ ఇచ్చే వ్యక్తులు ఈరోజు మన యాపిల్ మండికి పోతే అక్కడ ఏ కంపెనీ వాళ్ళు అంటే ఇక్కడ రైతుల దగ్గర నుంచి కొని మనకు ఇస్తుంటారు. వాళ్ళు ఎవరు ఉన్నారు, మంచి వ్యక్తులు ఎలా ఉన్నారు, క్వాలిటీని మెయింటైన్ చేసే వ్యక్తులు ఎలా ఉన్నారు, అవి ఎలా చదువుతున్నారు, ఇవన్నీ మనం అక్కడ చూసుకొని ప్యాకింగ్ చేయించుకోగలిగితే, దగ్గరుండి లోడ్ చేయించి కస్టమర్కి పంపగలిగితే కస్టమర్ సంతృప్తిగా ఉంటాడు. అలాగే మనకు అనుకున్న ఫీడ్బ్యాక్ వస్తుంది. అలాగే అందరూ ఆదాయంలో ఉంటారు. కాబట్టి చాలా అద్భుతమైన వ్యాపారం ఫ్రెండ్స్. ఒక్కసారి ఆలోచించి గ్రౌండ్ వర్క్ చేయండి. ఇక్కడ ఖర్చు అయ్యేది ఏంటంటే మనం వెళ్ళినప్పుడు కొన్ని ఖర్చులు అవుతాయి, అంతకుమించి మనకు అయ్యేది ఏమీ లేదు. ఇక్కడ మనం నష్టపోయేది కూడా ఏమీ లేదు. కానీ ఎప్పటికీ అసలు ఈ వ్యాపారం మనిషి ముషిలో అవుతారు కానీ వ్యాపారం ముషిది కాదు, అంత అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు ఎవరికి అనిపించినా కూడా ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.